టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఆర్మీలో అగ్నివీర్ పోస్టులు సికింద్రాబాద్లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు 2024-25 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తున్నాను. ఇలాంటి అంశాల కోసము, ఇలాంటి ఇంపార్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా చూస్తాను. మ్యాక్సిమం అందరికీ ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ అయితే ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీంట్లో మీరు గమనించండి, కేటగిరీ చూస్తే మనకు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ ఆల్ ఆర్మ్స్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్. ఈ 4 కేటగిరీస్లో మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి. ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి. మీరు అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటిదంటే కనీసం 45% మార్కులతోటి మీకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది 45% మార్క్స్ తోటి మీరు 10th క్లాస్లో పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా ఎలిజిబులే. ఇంకా ఏంటంటే మీకు ఎవరికైనా లైట్ మోటార్ వెహికల్ కానీ, అంటే ఒకవేళ మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే ఇందులో డ్రైవర్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉంటాయి కదా, వాటికైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అది లేకున్నా కూడా వేరే పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు మీరు. ఇది ఉంటే మాత్రం డ్రైవర్ పోస్టులకి, డ్రైవర్ రిక్రూట్మెంట్ పోస్టులకి వారికే ప్రియారిటీ ఇస్తామని చెప్తున్నారు. ఇక అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకి మాత్రము ఇంటర్లో ఎంపీసీ ఉండాలి. అందులో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. డెఫినెట్గా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది అందరికీ. ప్రతి సబ్జెక్ట్లో కనీసం 40% మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా కనీసం 50% మార్కులతో లేదా కనీసం 50% మార్కులతో 10వ తరగతితో పాటు 2 ఏళ్ల ఐటీఐ టెక్నికల్ ట్రైనింగ్ లేదా పాలిటెక్నిక్లో మెకానిక్ డీజిల్, ఎలక్ట్రీషియన్, పిట్టర్, సర్వేయర్, ఐటీ, ఈఈ, ఆటోమొబైల్, సిఎస్ తదితర బ్రాంచీల్లో ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్తున్నారు. మీరు గమనించారు కదా, ఎలిజిబిలిటీ ఇక్కడ మీకు అగ్నివీర్ టెక్నికల్కి మాత్రమే ఇంటర్ ఎంపీసీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ప్రతి సబ్జెక్ట్లో 40% మార్కులు తప్పనిసరి అంటున్నారు. లేదా ఓవరాల్గా కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉండి మీకు తర్వాత 2 ఏళ్ల ఐటీఐ కానివ్వండి, టెక్నికల్ ట్రైనింగ్ కానివ్వండి, పాలిటెక్నిక్లో మెకానికల్ ఈ కోర్సెస్ చేసినా కూడా మీరు ఈ టెక్నికల్ పోస్టులకైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. గమనించండి. ఒక్కసారి ఇంకా 3వ కేటగిరీ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. స్టోర్ కీపర్ టెక్నికల్ కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్, సైన్స్ గ్రూప్ అయినా పర్వాలేదు, ఆర్ట్స్ అయినా పర్వాలేదు, సిఈసి కామర్స్ అయినా పర్వాలేదు, అంటే ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా కూడా వీటికి ఎలిజిబులే. కానీ 60% మార్కులు ఉండాలని చెప్తున్నారు. దీంతోపాటు ఇంగ్లీష్, మ్యాథ్స్ లేదా అకౌంట్స్ ఆర్ బుక్ కీపింగ్లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని చెప్తున్నారు. ఇంగ్లీష్లో, మ్యాథ్స్ ఆర్ అకౌంట్స్ వీటిలో మాత్రం 50% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. ఇక అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ ఇది 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ 8th క్లాస్ తోటి కూడా ఉన్నాయి. 8వ తరగతి ఉత్తీర్ణత. వయస్సు 2003 అక్టోబర్ 1 నుంచి 2007 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. అంటే ఈ గ్యాప్లో ఎవరైతే మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ గ్యాప్లో ఉంటే మీరు ఎలిజిబుల్. ఇది క్లియర్గా చూసుకోండి మీరు. ఇక శారీరక ప్రమాణాలు చూస్తే ఎత్తు వచ్చేసి మనకు అగ్నివీర్ జీడీ జనరల్ డ్యూటీకి 166 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఇది చూసుకోండి. అగ్నివీర్ టెక్నికల్కి 165 సెంటీమీటర్లు సరిపోతుంది. అగ్నివీర్ క్లర్క్ కమ్ స్టోర్ కీపర్కి 162 సెంటీమీటర్లు అయితే హైట్ ఉండాలి. అది కూడా గమనించండి. ఇక గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల వ్యాకోచంతో ఛాతీ 77 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఎత్తుకు తగ్గ వెయిట్ ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఎంపిక విధానం ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత రిక్రూట్మెంట్ ర్యాలీ, ఇక్కడ మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్టులు, నెక్స్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్. ముందైతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక ఇంపార్టెంట్ డేట్ చూడండి, ఆన్లైన్లో అప్లై చేయాలి. మార్చి 2022 మీకు లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ.
ఆన్లైన్ టెస్టులు ఏప్రిల్ 22 నుంచి రిటర్న్ టెస్టులు అయితే కండక్ట్ చేయబడతాయి. ఇక్కడ వెబ్సైట్ మీకు joinindianarmy.nic.in ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.